నటరత్న ఎన్టీఆర్ నటించిన తొలి సస్పెన్స్ థ్రిల్లర్ లక్షాధికారి. సారథి స్టూడియోలో చాలా కాలం ప్రొడక్షన్ కంట్రోలర్గా ఉంటూ 13 చిత్రాలకు పనిచేసిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి తీసిన చిత్రం ఇది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మీద అభిమానంతో తన సంస్థకు రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అని పేరు పెట్టారు కృష్ణమూర్తి. సారథి సంస్థ నిర్మించిన కలసి ఉంటే కలదు సుఖం, ఆత్మబంధువు చిత్రాల్లో ఎన్టీఆర్ నటించడం వల్ల ఆయనతో ఏర్పడిన సాన్నిహిత్యంతో వెళ్ళి అడగగానే డేట్స్ ఇచ్చారు. తన తొలి చిత్రానికి వీరమాచినేని మధుసూదనరావును దర్శకుడిగా ఎన్నుకున్నారు కృష్ణమూర్తి. 1952లో పల్లెటూరు చిత్రం షూటింగ్ విజయవాడలో జరుగుతున్నప్పుడు అక్కడే డ్రిల్ మాస్టర్గా పనిచేస్తున్న మధుసూదనరావుతో అట్లూరి పుండరీకాక్షయ్యతో ఆ సినిమాలో రైతు వేషాలు వేయించారు కృష్ణమూర్తి. ఆ తరువాత మధుసూదనరావు చిత్రరంగంలోకి ప్రవేశించి దర్శకునిగా మారారు. తనతో తొలిసారిగా వేషం వేయించిన కృష్ణమూర్తికి నిర్మాతగా లక్షాధికారితో తొలి విజయాన్ని అందించి రుణం తీర్చుకున్నారు వి మధుసూదనరావు. హిందీ చిత్రం 20 సాల్ బాద్ ప్రేరణతో చిత్రకథ తయారు చేశారు రచయిత నార్ల చిరంజీవి. దానికి ముత్తు మండపం తమిళ చిత్రం కాన్సెప్ట్ జోడించారు. లక్షాధికారి చిత్రకథను మొదట సస్పెన్స్ లేకుండా తయారు చేశారు. విలన్ పాత్రకు నాగభూషణమును అనుకున్నారు. తీరా కథ అంతా సిద్ధమయ్యాక రొటీన్గా ఉందనే భావన నిర్మాత కృష్ణమూర్తికి కలిగింది. ఏం చేయాలో తోచక సన్నిహితుల సలహాలు అడిగారు. తలో సలహా ఇచ్చారు. ఒకరోజు వుడ్లాండ్స్ హోటల్లో నిర్మాత పర్వతనేని గంగాధరరావు కనిపిస్తే ఆయన సలహా అడిగారు కృష్ణమూర్తి. ఇప్పుడు సస్పెన్స్ చిత్రాలకు ఆదరణ బాగుంది, ఆ కోణంలో ప్రయత్నించండి అని సలహా ఇచ్చారు గంగాధరరావు. ఆ సలహా కృష్ణమూర్తికి నచ్చడంతో రచయిత చిరంజీవికి ఫోన్ చేసి మన కథలో విలన్ ఎవరో చివరి వరకు చెప్పకుండా కథ ఆర్డర్ను మార్చండి, జంపింగ్ సస్పెన్స్ టెక్నిక్ను ఫాలో అవ్వండి అని చెప్పారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి. కథ మారడంతో నాగభూషణానికి బదులు విలన్ పాత్రకు గుమ్మడిని ఎంపిక చేశారు. నాగభూషణం నటిస్తే హంతకుడు ఆయనేనని ప్రేక్షకులు ముందుగానే గ్రహిస్తారు కనుక వాళ్ళ ఊహకు అందని విధంగా గుమ్మడి చేత విలన్ వేషం వేయించారు. ప్రేక్షకులకు మరింత సస్పెన్స్ కలిగించడానికి వికలాంగుడి పాత్ర క్రియేట్ చేశారు రచయిత చిరంజీవి. ఆ పాత్ర వల్ల ప్రేక్షకులు మరింత థ్రిల్ ఫీల్ అయ్యారు. ఇక చిత్ర కథానాయకిగా కృష్ణకుమారిని ఎన్నుకున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కృష్ణకుమారిల జంటకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. తన కెరీర్లో కాంతారావు తర్వాత కృష్ణకుమారి ఎన్టీఆర్ సరసన ఎక్కువ చిత్రాల్లో నటించారు. మరో విశేషం ఏమిటంటే కృష్ణకుమారి తొలిసారిగా స్విమ్ సూట్ వేసుకున్నది లక్షాధికారి చిత్రంలోనే. ఎన్టీఆర్తో పాల్గొన్న ఒక పాట కోసం స్విమ్ సూట్ డ్రెస్ వేసుకున్నారు కృష్ణకుమారి. మద్రాస్ గిండి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఆ పాట తీశారు. అయితే సెన్సార్ అభ్యంతరం చెప్పడంతో ఆ పాట తొలగించారు. ఎన్టీఆర్ లక్షాధికారి కోసం తీసుకున్న పారితోషికం 35,000. తమ్మారెడ్డి కృష్ణమూర్తితో ఉన్న పరిచయం కారణంగా తను తీసుకునే పారితోషికానికి 5,000 తగ్గించి తీసుకున్నారు ఎన్టీఆర్. కృష్ణకుమారికి 7,500 రూపాయలు ఇచ్చారు. లక్షాధికారి చిత్రం పతాక సన్నివేశాల్లో రోబోలు కనిపిస్తాయి. తెలుగు సినిమాలో రోబోలు కనిపించడం అదే ప్రథమం. ఓ హాలీవుడ్ చిత్రం చూసి ఆ సన్నివేశం పెట్టారు దర్శకుడు వి మధుసూదనరావు. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో 60 రోజుల పాటు జరిగిన షూటింగ్తో చిత్రం పూర్తయింది. 4.5 లక్షల రూపాయల బడ్జెట్ అయింది. సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు అందించిన పాటలు లక్షాధికారి చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా కోసం 3 పాటలు రాశారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. మబ్బులో ఏముంది అనే పాటను ప్రశ్నలు సమాధానాల రూపంలో కొత్త తరహాలో రాశారు. ఇప్పటికీ వినిపిస్తున్న పాట ఇది. అలాగే దాచాలంటే దాగదులే పాట కూడా పాపులర్. అచ్చమ్మకు నిత్య సుమంతమాయనే పాటలో రమణారెడ్డి శ్రీకృష్ణుడిగా, సూర్యకాంతమ్మ సత్యభామగా నటించి ప్రేక్షకుల్ని గడుపుబ్బ నవ్వించారు. 1963 సెప్టెంబర్ 27న విడుదలైన లక్షాధికారి చిత్రం విజయం సాధించింది. సస్పెన్స్ తరహా చిత్రాలు మరిన్ని రావడానికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.